మన ఊళ్ళో ఒక్కొక్క ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి. ఒక్కసారి పోయి దొంగతనం తీసుకొస్తే మన లైఫ్లో అందరి సెట్టు. అమ్మ చెల్లెకొచ్చే సంబంధం ఏమైంది? అరే నీకెందుకురా, నువ్వు చదువుకో. అరే చిన్నాడా, చెల్లి పట్టాట, నువ్వు చదువుకో. వాడు చదువుకుంటలేడా? మొన్న బిడ్డకి సంబంధం వచ్చింది కానీ మరి ఏమన్నారు? ఏమన్నా ఫోన్ గిట్లా చేసిందా? నిన్న మధ్యవర్తి సాయంత్రం ఫోన్ చేసిండే 20 లక్షల కట్నం అడుగుతారు. మరి ఏం చేద్దామో ఆలోచిస్తాను. ఉన్నాయో 10 లక్షల దాకా అటు ఇటు తయారు చేస్తాను కానీ ఇంకొక 10 లక్షలు కావాలి. అది ఎట్లయితుందో తెలియదు. మరి మంచి సంబంధం వచ్చినప్పుడు పొడగొట్టుకోకుండా మరి కిందకో మీదకో చూసుకుందాం. మరి మాట్లాడు. మరి ఏమంటానే, వాళ్ళు అడిగింది 20 లక్షలు, ఉన్నదే 10 లక్షల దాకా అటు ఇటు కూడబెట్టిన. ఇంకా 10 లక్షలు కావాలి. కాకపోతే నువ్వు మంచి సంబంధం అంటున్నావు కాబట్టి సరే అప్పు సప్పు చేసి చేద్దాం, పెళ్లి చేద్దాం. మన బిడ్డ సుఖంగా ఉండాలంటే నేను తప్పైనా తెస్తాను. నేను మంచి సంబంధం వచ్చినప్పుడు ఓడగొట్టద్దు. ఈ ఇద్దరు పోరగాళ్ళు అంటే అటో ఇటో బతుకుతారు కానీ ఆడపిల్లని కొంచెం మంచిగా ఇవ్వాలి, ఎదురు చూడకుంటూ ఇవ్వాలి. అప్పు సప్పు చేసి చేద్దాం. మరి మధ్యవర్తితో చెప్పరా? అదే మరి మంచి రోజు చూసుకొని రమ్మని రాదు అబ్బాయి వాళ్ళను. రేపు పొద్దున ఆయనకు ఫోన్ చేసి నేను మాట్లాడేది అన్నా విన్నవారా డాడీ ఏమన్నాడు? చెల్ల పెళ్ళి సంబంధం సెట్ అయింది కానీ డబ్బుల కాడ ఇబ్బంది అవుతుంది, మనం ఏమైనా వేద్దామా? అరే మనమేం చేద్దాం రా, పోనీ ఒక పని చేద్దాం. నా ఫ్రెండ్స్ అందరు కొంచెం సెటిల్ అయ్యిండ్రా, వాళ్ళ ఫోన్ చేసి అడుగుతుంది, వాళ్ళు ఏమైనా సాయం చేస్తారు. సరే అన్నా, చెయ్యి మరి. హలో, అరే మామ కొంచెం మనీ కావాలరా, ఒక 5-10 lakhs కావాలరా. అంటే ఇట్లా చెల్ల మ్యారేజ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నాం. సారీ మామ, ఏమనుకోకురా, నాకు కూడా అంతే అవసరం ఉందిరా. నాకు కూడా ఒక 10 lakhs దాకా కావాలరా. హలో, ఎక్కడున్నావురా? అదే నేను ఇంటి దగ్గరనే ఉన్నారా. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చిందా? అరే మా ఫ్రెండ్స్ వచ్చారు బయట ఉన్నా. అరే గదరా మా ఫ్రెండ్స్ వాళ్ళేరా. అవునా, హాయ్ బ్రో. అరే చెల్లి పెళ్ళి ఫిక్స్ అయిందట కదరా? అయిందిరా, కాకపోతే కట్నం వాళ్ళు బాగా అడుగుతాను. ఇంట్లో ఏమో పైసలు 10 లక్షలు అడ్జస్ట్ చేసిండు కానీ అవేనా ఇప్పుడు మా డాడీ అక్కడ ఇక్కడ అర్కచ్చి చేసిండ్రా. ఎంత అడుగుతారా మరి చెల్లి కట్నం? 20 లక్షలు అడుగుతారా. మరి ఎంత సెట్ అయినాయి? ఇప్పటివరకు అయితే కింద మీద పడి మా డాడీ 10 సెట్ చేసిండు. ఇంకా 10 ఏం చేయాలి తిరుగుతూ బాధపడతారు. మనం మిడిల్ క్లాస్ బతికేంత అర్థం కానీ. అంతేరా, ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే ఉన్నారా పరిస్థితి. ఇప్పుడు నాకు కూడా 5 లక్షలు కావాలి. మనం మిడిల్ క్లాస్ అంటేనే గింతారా, సంపాదించడం ఎట్లనే సంపాదిస్తాను. మనం జాబ్ నెలకు 10,000 చేసుకుంటే ఏం మిగులుతున్నాయిరా? మరి ఏం చేద్దామరా? మన ఊళ్ళో ఒక్కొక్క ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి. ఒక్కసారి పోయి దొంగతనం తీసుకొస్తే మన లైఫ్లో అందరి సెట్టు. సరేరా మరి. అవునన్నా, ఆయన అన్నట్టు ఒకసారి ట్రై చేద్దాం కదా. చెల్ల పెళ్ళి కూడా ఉన్నది, అట్లనే అన్న కూడా అవసరం ఉన్నది. ఒకటేసారి లైఫ్ సెట్ అవుతుంది, అయిపోతుంది మొత్తం. అట్లా వేయడం తప్పురా. మరి ఒక్కసారి ట్రై చేద్దామన్నా. ఏమంటావురా? మరి వాడి చెప్పింది కూడా ఒకసారి ఆలోచిద్దామేంద్రా. అరే అట్లయితే ఇప్పుడు తెలిస్తే ఎంత గలీజ్గా ఉంటుందిరా. మరి ఏం చేద్దాం రా, మన పరిస్థితులు అలాంటిరా. ఏం కదన్న, ఒక్కసారి ట్రై చేస్తే అయిపోతుంది. చెల్ల పెళ్ళి అయినట్టు అవుతుంది, ఆయన కూడా అవసరం ఉన్నది, ఆయన కూడా అయిపోతుంది. మనం మంచి కోసమే కదా చేసేది, చెడుకైతే కాదు కదా. ఇవన్నీ ఏమైనా మాట్లాడుకుంటారు. ఒకసారి పోతే మన లైఫ్ సెట్ పాలి పారా ఇంకా దారన్నా. అరే ఎట్టిపోతారు? ఒక ప్లాన్ లేదు, ఏం లేదు, ఎట్లా పోతారా? ఊళ్ళో ఎవరు బలిసిన వాళ్ళు అన్నీ నాకు తెలుసు. మీరు మాస్కులను చేతులకు నూనె పోసుకుని మొత్తం బాడీ మొత్తం కవర్ అయ్యేటట్టు రాలి నాకు అడిగి. సరేరా, సరే సరే. మరి అవన్నీ వేసుకొద్దాం పారా. వాళ్ళు వేసుకొని మళ్ళీ వెళ్దాం. బాయ్. రైట్. అరే గేట్ లోపల పెట్టిందని దుంకి లోపలికి వెళ్ళి గేట్ తెస్తా. సరేరా.
పడకులే నేను గేర్ తీసిన చెప్పు అరే మరి ఎందుకు చెప్పా వాషింగ్ మిషన్ లో పైసలు పెట్టాలా జల్లు కూడా నరుగుతాడు భయం అవుతుంది తిరుగున్నా అది ఎందుకు రా మనకి పైసలు కావాలి అరే వాషింగ్ 20,000 తీరా 20,000 అసలు మనం ఏ పని మీద వచ్చినాము ఏం చెప్తారు ఇక్కడ చక్కెర దగ్గర నేను ఏం చెప్తున్నా మరి ఏదో కానీ పదమ్మా పైసలకు వచ్చినాం మనం తగ్గుచి పడుకున్నారా ఒక 10 నిమిషాలు లైఫ్ సెట్ పైసలు కుట్లుగా మనం పోతుంది చుట్టుగా అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ఇల్లు పోందా ఈ ఇల్లు అయిపోయింది అప్ప తిరుగు మళ్ళీ తెల్లారి మందికి దొంగతనం కూడా ఫ్రీ ఉంటుంది తెల్లారి మందికి ఇంకా ఇల్లు పోదారా అరే ఈ సామాన్ అయితే సరిపోయినాయి ఇంకొక ఇంటి మంచి ఇంటికి సెట్ అవుతుంది లైఫ్ సెట్ అవుతుంది ఇవి మనకేం అందరికి సరిపోవురా ఇవి ఎవరికన్నా ఒక్కరికి సరిపోతాయిరా ఎంత భక్తి కూడా పట్టుకొచ్చిందా ఏమో తీరాలి చీకట్లేదు ఇంకొక ఇంటికి కూడా మనం సరే ఇవన్నీ నేను నాగ పెట్టుకుంటా మీరు నీరండి ఏమో నువ్వు రారా మాతో మనమే దొంగలు మనకంటే దొంగలు రారా మనం రాలేదా నేను పట్టుకుని ఉంటాను మీరు పోయి వేరే దాంట్లో ఇల్లు దొంగతనం చేస్తున్నాను ఏ పట్టుకుని ఉండద్దురా నువ్వు కూడా మాతో రా ఏం కదా పట్టుకుంటాను మాతో మీరు ఏ వద్దు రారా మాతో రారా మళ్ళీ నువ్వు ఒక్కరు ఏముంటావు వెళ్ళదు మెల్లగా అందుకే నేను ఏమద్దా
మనం వచ్చింది 10 రూపాయలు చిల్లర కోసం కాదు, లక్షల కోసం. కప్పి సరిపోతాయి. అబ్బా బంగారు కాదు. వాడు పడుకున్నాడనే డాక్టర్కి ఇట్లా పుట్టినప్పుడు ఏం చెప్పాలి, మంచిగా ఉన్నా అన్నారు. హాస్పిటల్ తీసుకోదు గిట్ల అనమాట. ఏం చేద్దాం, ఏడవకే డాక్టర్తో మాట్లాడినా. ఆపరేషన్ చేయాలన్నట వానికి, హార్ట్లో హోల్ ఉన్నట, ఆపరేషన్ చేయాలన్నట. 20 లక్షలు అయితే అని చెప్పిండు. ఎట్లా ఏం చేద్దాం, డాక్టర్ ఏమో 20 లక్షలు కావాలి, తొందర ఏపీఎల్ ఆపరేషన్ లేకపోతే బాబు బతకడు అంటాడు. ఎట్లా మరి ఏం చేద్దాం చెప్పు నువ్వు, నాకేం తోస్తలే అసలు. ఏం చేద్దాం, దేవుడి మీద భారం వేద్దాం. మన చేతిలో ఏం లేదు, ఇక దేవుడు ఉండడం మనం ఉన్నాం, ఇక అంతే. బంగారం ఇచ్చేది అంతే సార్, మనకంటే ఎక్కువ వాళ్ళకి ఆపుతున్నాడు. ఇచ్చేది ఎవరింట్లో ఏ కష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరి కష్టాన్ని ఎవరు దోచుకోకూడదు, అది ఎన్నటికీ నిలబడదు.